పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆమేన్. ఇక్కడ ఈ రోజున మనం ఈ చదువుకున్నటువంటి యొక్క ఒక్క వచనంలో ఒక మాటను ధ్యానం చేసుకోబోతున్నాం. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అని ఉంది కదండి. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒక 3 రోజుల క్రితం దేవుడు నాకు ఈ యొక్క మాటను ప్రేరేపించినప్పుడు ఇంకా నేను దాన్ని స్టార్ట్ చేశాను. సో దాన్ని ధ్యానించడం స్టార్ట్ చేసినప్పుడు ఆ జ్ఞానం, విజ్డమ్ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనందరికీ కూడా ఆ జ్ఞానం చాలా అవసరం. ఇప్పుడు లోక సంబంధంగా తెలివి అంటారు. తెలివి వేరు, జ్ఞానం వేరు. ఓకేనా? నాలెడ్జ్ కలిగి ఉండడం వేరు, విజ్డమ్ వేరు. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే బుక్స్ మీరు చదివినప్పుడు, లేకపోతే ఏదైనా వెబ్సైట్స్ రెఫర్ చేసినప్పుడు, సో యు గెట్ ఇన్ఫర్మేషన్, యు గెట్ ఫ్యాక్ట్స్ కదా, ఇవన్నీ తెలుస్తుంది. సో నాలెడ్జ్ మీరు సంపాదిస్తారు. సో అయితే మనకి ఇప్పుడు అవసరమైంది ఈ యొక్క నాలెడ్జ్ కాదు, మనకు అవసరమైంది జ్ఞానం, విజ్డమ్. ఓకేనా? ఆ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. సో ఇప్పుడు ఈ మనం చదివితే, లేక పుస్తకాలు చదివితే, లేక ఎవరైనా సమ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు వింటే అది నాలెడ్జ్. అయితే విజ్డమ్ మనకు ఎవరు ఇవ్వాలి చెప్పండి? విజ్డమ్ ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తారు. నేను చిన్నప్పుడు ఒక మ్యాగజైన్, మీకు గుర్తుందా? ఆ మ్యాగజైన్ పేరు విజ్డమ్ అని ఉంటుంది. చాలా ఇయర్స్ బ్యాక్ విజ్డమ్ మనకు మ్యాగజైన్ వచ్చేది. అప్పట్లో మనకి మీడియా ఎక్కువ లేనప్పుడు పేపర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, వీక్లీ లైక్ మంత్లీ మ్యాగజైన్స్ ఎక్కువ వచ్చాయి. సో విజ్డమ్ అని చదువుతున్నాను. కానీ అది కూడా పేరుకు వాళ్ళు విజ్డమ్ అని పెట్టారు, కానీ దట్స్ నాట్ ది రియల్ విజ్డమ్. ఎందుకంటే ఆ విజ్డమ్ అనే మ్యాగజైన్ మీరు చదివితే అందులో ఏముంటాయంటే అంత కూడా ఈ యొక్క అఫైర్స్, కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే ఓకేనా లేటెస్ట్గా ఏవి వస్తున్నాయో మరి ప్రపంచంలో టెక్నాలజీ పరంగా మిగతా విషయాల్లో అవి ఇస్తున్నారు, కానీ నాట్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. సో విజ్డమ్ అనేది మనకు దేవుని యుద్ధ నుంచే రావాలి, దేవుని యుద్ధ నుంచే రావాలి. అయితే ఒకసారి దీన్ని ఆపోజిట్లో ఆలోచిద్దాం. ఒకవేళ మనకు వ్యక్తిగతంగా మనకు జ్ఞానం లేకుండా జీవిస్తే, లేక ఎటువంటి ప్రమాదం ఉందో నేను అది కూడా ధ్యానించినప్పుడు ఓకే, నిజంగా చాలా విషయాలు ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానించుకోబోతున్నాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. జ్ఞానము లేకపోతే జరిగే నష్టం ఏంటి? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానమును విసర్జించున్నావు కనుక రైట్. అదే వర్స్ ఇంగ్లీష్ లో తీసారా? తీస్తే కనుక త్వరగా చదవండి. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. రైట్. యాక్చువల్గా ద రియల్ వర్డ్ విజ్డమ్ అంటే జ్ఞానము లేకుండా నా జనులు నశించిపోతున్నారు. అంటే జ్ఞానం గనక లేకపోతే మన పరిస్థితి ఏంటండి? నశించిపోతాం. జ్ఞానం లేకపోతే నశించిపోతాం. అక్కడ మనకు డబ్బులు లేకపోతేనో, లేక తల్లిదండ్రులు మనకు ఆస్తిపాస్తులు సంపాదించకపోతేనో, లేక ఎడ్యుకేషన్ లేకపోతే, అక్కడ ఇంకా మంచి జాబ్ లేకపోతే అక్కడ ఏం లేదండి. అక్కడ ఏముంది? జ్ఞానం. ఓకే, కాబట్టి దాని అర్థం మనకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు. ఓకే, కాబట్టి మనకు ఒక మంచి అంటే చాలా హై జాబ్ ఓకేనా మనకు లేకపోయినా పర్వాలేదు. ఓకే, ఏది లేకపోయినా పర్వాలేదు. రీడింగ్, రైటింగ్, చదవడం, రాయడం రాకపోయినా పర్వాలేదు. ఓకే, మనం వాటితో అవి లేకపోతే నశించము. కానీ ఏది లేకపోతే నశించిపోతాం? జ్ఞానము లేకపోతే నశించిపోతాం. విజ్డమ్ కి అంత ప్రాముఖ్యత ఇచ్చారండి. చెప్పాలంటే అన్నిటికన్నా మించినది ఏంటో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 9 అండి.
ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్. చాలండి. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి లైఫ్లో అని కనుక ఆలోచిస్తే గెటింగ్ ఆర్ రిసీవింగ్ విజ్డమ్. ఆ జ్ఞానం మరి మనము పొందుకోవడమే ఈ లోకంలో ఇక చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా మిగతా ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో, కానీ జ్ఞానము మరి మనం కలిగి జీవించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది గనక లేకపోతే నా జనులు నశిస్తూ ఉన్నారు అని అక్కడ రాయబడింది. యెషయా గ్రంథము 5:13 ఒకసారి చదవండి. అది కూడా ఆమ్, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు. చూసారండి, దేవుని ప్రజలు ఎందుకు ఈ రోజుల్లో అనేక రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్టివిటీ, ఆ బాండేజ్, ఓకే, బంధకాల్లో ఉన్నారు. ఎందుకు ఆ రోజుల్లో కూడా అలాగే జీవించారు ఇశ్రాయేల్ అయితే? వారకంగా చాలా మంది చెరకు వెళ్ళిపోయారు కదండి. అష్షూరీలు చెర, అలాగే బబులోని చెర. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ క్యాప్టివిటీస్. ఇంకా దాని తర్వాత చాలా మంది కూడా క్యాప్టివిటీస్లో వెళ్ళిపోయారు. మార్సికు, మాదీయులు, పార్సీకులు, రోమీయులు, గ్రీక్స్, అలా ఒకరి తర్వాత ఒకరు చెరలోకి దేవుని ప్రజలు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఒకే ఒక సింపుల్ రీజన్ ఏంటి? వారికి జ్ఞానము లేదు. జ్ఞానము లేకయే వారు చెరపట్టబడిపోతున్నారు. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసులు అని చెప్పబడుతున్నటువంటి వారు కూడా అనేక రకాల చెరలోకి, బంధకాల్లోకి ఎందుకు వెళుతున్నారు అంటే వారికి జ్ఞానము లేకయే. చూడండి, చాలా సమస్యలు అన్నెసెసరీగా చాలా సమస్యలు ఇరుక్కుంటున్నారు. కొంతమందిని మేము కౌన్సిల్ చేస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైన విషయం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు అందులోకి ఏమి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. వీళ్ళే అన్నెసరీగా కొంచెం వాళ్ళు కనుక వైజ్గా ఉండి ఉంటే అందులో నుంచి తప్పించుకుని ఉండేవారు. కొంచెం కనుక వాళ్ళు కనుక విజ్డమ్ కలిగి ఉంటే, జ్ఞానం కలిగి ఉంటే ఆ సమస్యలు ఇరుక్కుని ఉండేవారు కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు మరి అది లేక ఇరుక్కున్నారు కాబట్టి బయట రాలేకపోతున్నారు. చాలా కష్టం కదండి. సో అందులో నుంచి, ఆ బాండేజ్ నుంచి బయటకు రావడం చాలా చాలా కష్టం. సో ఎందుకు? జ్ఞానము లేకయే ఒక వ్యక్తి చెరలోకి వెళ్ళడం జరుగుతుంది. సామెతలు 19వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. Proverbs chapter 19 verse 2. అదండి, జ్ఞానము లేకపోతే వారి యొక్క తొందరపాటుతనం వల్ల, లేక వారు తమ సబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క జ్ఞానము పొందుకోకుండా వెళితే గనక పొరపాటులోకి పడిపోయినట్టే. ఓకేనండి, చాలా అనర్థాలు వారి జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. రైట్. అయితే మరి మనం గనక చూస్తే దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం గురించి ఎక్కువ శాతం ఏ పుస్తకంలో కనిపిస్తుందండి? ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మరి చెప్పండి. ప్రావర్బ్స్, రైట్. అలాగే కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, అదేంటంటే మరి ప్రాబ్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 31 చాప్టర్స్ కదా. సో కాబట్టి రోజు ఒక అధ్యాయం, ఎలాగైతే మనకు నెలలో 31 డేస్ ఉంటాయి కదా, అలాగా రోజుకు ఒక అధ్యాయం చదివే ఒక ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అది మంచి ప్రాక్టీస్. ఎందుకంటే సామెతల్లో జ్ఞానము, ఓకే, ఎలా సంపాదించుకోవాలి నేను చెప్పాను. జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైనటువంటి తెలివి, నాలెడ్జ్ కాదు. ఓకే, దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక ఎబిలిటీ. ఓకే, సో జ్ఞానం గనక మనకు ఆలోచిస్తే చాలా నిర్వచనాలు ఉన్నాయి. మీరు కనుక జస్ట్ ఎనీ జనరల్ కామన్ డిక్షనరీ కనుక ఓపెన్ చేసి చూస్తే విజ్డమ్ అనే పదాన్ని కనుక వాళ్ళు డిఫరెంట్గా ఇస్తారు. ఏమని ఇస్తారు? రియలిస్టిక్ అప్రోచ్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను వాస్తవంగా దాన్ని చూసి ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించడము. లేకపోతే అలాగా డిఫరెంట్ వేలో జనరల్గా ఈ లోకస్తులు జ్ఞానం అనుకుంటారు. అయితే వాళ్ళకు ఒక విషయం తెలీదు, ఈ జ్ఞానము అనేది
దేవుడే మనకు అనుగ్రహించేది. తెలివిని మనం సంపాదించవచ్చు, నాలెడ్జ్ని మనం గెయిన్ చేయవచ్చు. అయితే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసిన నాలెడ్జ్ సరైన రీతిలో ఉపయోగించాలంటే దానికి ఏం కావాలండి? ఓకే, విజ్డమ్ కావాలి. విజ్డమ్ కావాలి. ఇప్పుడు ఒక ఐటమ్ని ఎవరైనా కనిపెట్టారనుకుందాం, ఓకేనండి. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, లేకపోతే స్మార్ట్ ఫోన్, ఇంకోటి ఏదో కనిపెట్టారనుకుందాం. సో దాని వెనుక వాళ్ళకున్నటువంటి తెలివితో కనిపెట్టి ఉండొచ్చు, తయారు చేసి ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని రైట్ వేలో యూజ్ చేయడానికి ఏం కావాలి? విజ్డమ్ కావాలి. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఎబిలిటీస్ని, నాలెడ్జ్ని రైట్ వేలో అప్రాపరేట్ చేసి, ఓకేనా, ఉపయోగించడానికి విజ్డమ్ లేకపోతే చూడండి, చాలా మంది ఈ హ్యాకర్స్ ఉన్నారు కదండి, హ్యాకర్స్. సో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది. అంటే చక్కగా ఏమాత్రం మీ ఇంటికి వచ్చి, సూర్యనారాయణ మీ గోడలు పగలగొట్టి రాత్రిపూట ఇంట్లో ఉన్న సామాను, ఓకేనా, మీ టీవీనో లేకపోతే మీ ఫ్రిడ్జో తీసుకెళ్ళిపోనక్కర్లేదు. ఈ రోజుల్లో పాతకాలం అలా దొంగతనాలు జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? మీకు చక్కగా ఫోన్ చేసి, సూర్యనారాయణ గారు మీరేనండి, ఓకే సరేనండి, మీకు ఒక ఓటీపీ పంపించామండి, ఆ ఓటీపీ చెప్పండి సార్, మేము బ్యాంక్ ఎంప్లాయీస్ అండి అన్నాం అనుకోండి. బ్యాంక్ మేనేజర్ గారా, సరే సార్ అని మీరు చెప్పేస్తాం అనుకో సూర్యనారాయణ. ఏమైపోయింది, వెంటనే నీ అకౌంట్ డబ్బులని కూడా వెళ్ళిపోయారన్నమాట. ఓకే సార్, మీ ఓటీపీ చెప్పారు, చాలా థ్యాంక్స్ సార్, ఓకే హ్యావ్ ఏ గుడ్ డే సూర్యనారాయణ గారు అంటారు. ఆ ఫోన్ పెట్టిన తర్వాత ఏదో గుడ్ డే అన్నాడు, చూద్దాం ఏమైందని చూస్తే వెంటనే మెసేజ్ వచ్చింది. అంటే ఆ మెసేజ్, యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్, క్రెడిటెడ్, డెబిటెడ్. ఓ అదనమాట గుడ్ డే అంటే. వాడు కాబట్టి ఈ రోజులో చాలా స్మార్ట్గా దొంగతనాలు జరిగిపోతున్నాయి, తెలివిగా. అర్థమవుతుందా? అంటే అలాగే వాళ్ళకి తెలివి ఉంది. అయితే ఆ తెలివి ఎందుకు ఉపయోగిస్తున్నారు? దొంగతనాలు చేయడానికి ఉపయోగిస్తున్నారు, ఓకేనా. మనుషుల్ని చంపడానికి ఉపయోగిస్తున్నారు, మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు, వాళ్ళని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనిషికున్న తెలివి రాను రాను ఇంకా ఇంకా అలాగా అయిపోతుంది అనమాట, ఓకేనా. సో అందుకే దేవుడు మనకి ఇచ్చిన తెలివిని కూడా సరైన పద్ధతులు ఉపయోగించాలని కావాల్సింది కూడా జ్ఞానం మనకు అవసరము. ఓకే రైట్. ఈ రోజున మరి ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం ఎందుకు మనకు జ్ఞానం అవసరం, వై డు వి నీడ్ విజ్డమ్? మనందరికీ నాలెడ్జ్ సరిపోదా? ఓకే, నాలెడ్జ్ ఉంటే సరిపోదా? లేక మనకు ఒక స్కిల్ ఉంటే సరిపోదా అంటే, నో, వి నీడ్ విజ్డమ్. సో ఆ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ లేక జ్ఞానం ద్వారా వచ్చే ఆ లాభాలు ఏంటో ఒక్కొక్కటి మరి మనము చూద్దాం. మొట్టమొదటిగా ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ విజ్డమ్ ఏంటంటే, సామెతలు 1:7 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చాలు. మొట్టమొదటిగా అలాగే ఇంకొక వాక్యం కూడా మనం చదువుకోవచ్చు, 2వ అధ్యాయము 5వ వచనం అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. చాలండి, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. కాబట్టి ఎందుకు జ్ఞానము మనకు అవసరము అంటే, వై డు వి నీడ్ విజ్డమ్? ఎందుకంటే దేవుణ్ణి గురించినటువంటి విజ్ఞానం మనం తెలుసుకోవాలి అంటే, దేవుని గురించినటువంటి అవగాహన, గ్రహింపు మనకు తెలియాలి అంటే జ్ఞానం అవసరం. హల్లెలూయా. దేవుని గురించినటువంటి విజ్ఞానం అంటే అసలు ఆయన ఎవరు, ఆయన గురించిన ఒక గ్రహింపు మనందరికీ ఉండాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, పౌలు ఏమంటారంటే, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో ఆ దేవుడు నేను ఎరుగుదును. ఐ నో హూమ్ ఐఎమ్ వర్షిపింగ్. నేను ఎరుగుదును, ఆ దేవుడు ఎవరు నాకు తెలుసు, ఆ దేవుని యొక్క గుణగణాలు ఏంటో నాకు తెలుసు, ఆయన యొక్క లక్షణాలు ఏంటో నాకు తెలుసు, ఆయన ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు, ఆయన ఎలా పని చేస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే ఆయనతో నేను అంత సన్నిహిత సహవాసం చేశాను అని ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, అది ఎలా సాధ్యమంటే ఏదో ఆయన పొందుకున్న నాలెడ్జ్ ద్వారా కాదండి, అది త్రూ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చే జ్ఞానం ద్వారా అది ఎలా ఉపయోగపడుతుంది? మొట్టమొదటిగా అసలు ఆయన గురించే తెలుసుకోవడానికి,
ఆయన గురించే తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడండి, మనం ఆయన గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా మన యొక్క సొంత శక్తి చేత అది అవ్వదు. అన్లెస్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు us. ఆయన మనకు బయలుపరుచుకోకపోతే ఆయన గురించి మరి మనకు తెలియదు. కాబట్టి ఆయన బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. మోషేతో దేవుడు అంటే, ఇదిగో మోషే, నువ్వు వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలు అక్కడ వారు బందీలై ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. మరి అక్కడ ఫరోతో మాట్లాడు. అయ్యో ప్రభువా, నేను వెళ్తానయ్యా. మరి వెళ్తే ఆ ఫరో అడుగుతాడు, ఎవరు పంపించారయ్యా నిన్ను? దేవుడు పంపించాడా? ఎవరు? ఏ దేవుడు? నీ దేవుడి పేరేంటి అని అడుగుతాడు. ఏం చెప్పాలి? ఇదిగో నేను ఉన్నవాడను, అనువాడను, పంపించాను, చెప్పు, నా పేరు చెప్పు చాలు. సో దేవుని గురించిన ఒక పేరు, ఆ పేరు వెనుకున్నటువంటి ఆయన స్వభావం, ఆయన లక్షణాలు. సో మోషే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఆయన ఏం చేస్తాడంటే దేవుని గురించిన ఒక అవగాహనలోకి అతడు వస్తాడు. స్టార్టింగ్ లో కొంచెం వెనకడుగు వేసినా, స్టార్టింగ్ లో మరి కొన్ని సాకులు చెప్పినా, అయ్యో అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నేను అతివాడినయ్యా, సరిగ్గా మాట్లాడలేను ప్రభువా, నా వల్ల కాదు, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, అది ఇది చెప్పినా కూడా చివరికి అతడు ఒప్పించబడి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, ఐగుప్తులో మరి ఆ 10 తెగుళ్ళు దేవుడు ఒకటి తర్వాత ఒకటి పంపించడం ద్వారా అక్కడ దేవుని జ్ఞానము, దేవుని శక్తి ప్రదర్శించబడింది. అక్కడ దాని తర్వాత మోషే గ్రహించింది ఏంటంటే దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి స్వభావము అతను తెలుసుకున్నాడు. సో చివరికి ఇంకా ఆయన ఏ స్థాయికి వెళ్ళాడంటే, ఇక ఒక స్నేహితుడు, ఒక మనిషి ఇంకొక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా దేవునితో ఆ సహవాసములకు మోషే వెళ్ళిపోయాడండి. కాబట్టి మనము అటువంటి స్థాయిలోకి ఎదగాలి అంటే మనకు తప్పకుండా ఏం కావాలండి? జ్ఞానము మరి మనకు కావాలి, జ్ఞానం మరి మనకు కావాలి. అలాగే 2వ అధ్యాయంలో 8వ వచనం కూడా ఒకసారి చదవండి. 8:2-8. ఆయన కాచును. ప్రొటెక్షన్, ఇందులో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ప్రొటెక్షన్ రెండు ఉన్నాయి. అంటే మనం విజ్డమ్ పొందుకున్నప్పుడు, దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకుంటే దేవుడు ఎవరో మనం గ్రహిస్తాము, అలాగే ఆయన భద్రత కూడా మన మీద ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు చెరసాలలో వేయబడినప్పుడు కూడా, ఆయన్ని కొడుతున్నా కూడా, ఆయన్ని తిడుతున్నా, రోడ్ల మీద ఆయన ఈడ్చిన, వీడు చనిపోయిన వదిలేసేండ్రా అని అక్కడ మనుషులు మాట్లాడుకొని లుస్త్రా అనే ప్రాంతంలోని ఊరిలో అతన్ని ఆరిపిగా చేసి వెళ్ళినా కూడా ఆయన స్టిల్, ఆయన తెలుసు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు, నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు అనే ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టే అతడు అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని లేపాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని భద్రపరిచాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉంటే, దేవుని ఇచ్చే జ్ఞానం కలిగి ఉంటే అసలు ఆయన ఎవరో, ఆయన గురించినటువంటి జ్ఞానము మరి మనము పొందుకుంటాం. ఆయన గురించిన ఒక అవగాహన, ఒక గ్రహింపు మనకు ఉండాలి. చాలా మందికి వారి దేవుడు ఎవరో, ఆ దేవుని గురించిన పూర్తి అవగాహన వారు కలిగి ఉండరు. వారు ఎలాగంటే ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, లేకపోతే ఏదో మరి అన్నట్టుగా నామకార్థంగా వాళ్ళు జీవిస్తారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎవరు, ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా అడిగారనుకోండి, ఓకేనా, మరి మీరు ఏంటి సున్నారని నువ్వు చర్చికి వెళ్తున్నావంట, మరి ఏంటి మరి ఆ ప్రభు గురించి 4 ముక్కలు చెప్పు మరి నాకు ఎవరైనా అడిగారనుకోండి, మరి నువ్వు చెప్పగలవా? యేసు ప్రభు గురించి నువ్వు చెప్పగలగాలి మరి, ఓకేనా. అంటే ఆ దేవుని యొక్క శక్తి గురించి, ఆ దేవుడు ఎటువంటి కార్యం చేశాడో, అసలు ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయన చేసిన కార్యం ఏంటో నువ్వు చెప్పగలవాలి. ఆ రీతిగా మనందరూ కూడా ఆ రీతిగానే ఉండాలి. ఆ రీతిగానే మన దేవునిని గురించిన ఒక గ్రహింపు, ఒక రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ గాడ్ ఈస్ మనం కలిగి ఉండాలి. రైట్. అంటే దేవుడు ఎలాగైతే మనల్ని గురించిన అవగాహన ఎంత కలిగి ఉన్నాడండి, కనీసం అంత లేకపోయినా కొంతైనా మన దేవుడు ఎవరో వ్యక్తిగతంగా మరి మనము ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. రైట్. అది మనకు ఏది సహాయపడుతుంది? విజ్డమ్ హెల్ప్స్ us. జ్ఞానం మరి మనకు సహాయపడుతుంది. అలాగే జ్ఞానం మనం కలిగి ఉండటం ద్వారా ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. 2వ అధ్యాయము 20వ వచనం. నెక్స్ట్ కూడా చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. గమనించండి, జ్ఞానము కలిగి ఉండడం ద్వారా మనము నీతి మార్గములో నడుచుకుంటాం. అదండి రెండో విషయం. జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ విజ్డమ్, ఎనేబుల్మెంట్ ఫర్ రైచియస్ లివింగ్. అంటే నీతితో మనము జీవించడానికి, లేక దేవుని మార్గములో నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదువు అని చూస్తాం కదండి. సజ్జనుల మార్గమును నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తన నీవు అనుసరించదువు. కాబట్టి జ్ఞానము కలిగిన వ్యక్తి మాత్రమే అలా చేయగలరు. కాబట్టి జ్ఞానం లేని వారు, ఇప్పుడు చూడండి బైబిల్లో ఇంకో చోట ఉంది కదా, ఆ దేవుడు లేడు అని ఎవరంటారండి? హూ సేస్ దట్ దేర్ ఇస్ నో గాడ్? ఫూల్స్. జ్ఞానం లేని వారు. మనం వెళ్ళి చెప్పామనుకోండి దేవుడి గురించి, దేవుడు ఎక్కడున్నాడయా, చూపించు, చూపించు, నువ్వు చూసావేంటి అన్నట్టుగా చాలా వెటకారంగా మాట్లాడతారు కదా కొంతమంది. చూసారు ఎప్పుడైనా కొంతమందిని కదా? అలాగ మనమేమో చెప్దామని సువారు చెప్పి ప్రయత్నిస్తే కొంతమంది, అందరు కాకపోతే ఎలా ఉంటారు. సో ఎవరు అలా అంటారంటే దేవుడు లేడు అని మూర్ఖులు మాత్రమే అంటారు. మూర్ఖులు, ఫూల్స్ మాత్రమే అంటారు దేవుడు లేడని. అయితే మరి దానికి ఆపోజిట్ లో ఆలోచిస్తే మరి జ్ఞానులు ఏమంటారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. జ్ఞానులు దేవుడు ఉన్నాడనే చెప్తారు. రైట్. ఆ విషయానికి వస్తే అక్షరాలు లిటరలీ జ్ఞానులు, సైంటిస్టులు కానీ, ఓకేనా, వాళ్ళు కూడా దే అక్నాలెడ్జ్ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అయితే ఉంది. ఈ నేచర్ వెనుక, ఈ సృష్టి వెనుక ఒక పెద్ద హస్తం ఎవరిదో ఉంది. ఇంత గొప్ప విశ్వం మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో మనకు తెలియని, అఫ్కోర్స్ వాళ్ళకి క్లియర్గా ఓకేనా ఆ దేవుని పేరు అవన్నీ కూడా తెలియకపోవచ్చు కానీ, బట్ వాళ్ళందరూ కూడా అక్నాలెడ్జ్ చేసేది ఏంటంటే, సైంటిస్టులు కూడా ఓకే, దే అక్నాలెడ్జ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్ ఈజ్ దేర్ బిహైండ్ దిస్ యూనివర్స్. ఓకే అనేది అందరూ కూడా, అంటే జ్ఞానము ఉన్నవాడు కూడా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు. రైట్. సో అయితే వాళ్ళు అక్కడితో ఆగిపోరు. జ్ఞానం ఉన్నవాడు దేవుడు ఉన్నాడు అని మాత్రమే కాదండి, వాట్ ఎల్స్ దే డు, వాళ్ళు ఇంకేం చేస్తారు? నీతిమంతుల మార్గంలో వారు నడుస్తారు. ఓకే. ఈ లోకంలో మనకు ఎప్పుడు కూడా మన ముందు రెండు మార్గాలు ఉంటాయి. నీతితో కూడిన మార్గము, అవినీతితో కూడిన మార్గము, లేక పాపముతో కూడినటువంటి మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము, లోక సంబంధమైన మార్గము, అలాగే దైవ సంబంధమైన మార్గము. అలాగే మనం చెప్పుకోవచ్చు. ఈ లోకంలో రెండు మార్గాలు ఉంటాయి. యేసయ్య వాటిని ఇరుకు మార్గము, అలాగే విశాల మార్గం, ఆయన కూడా అలాగే దాన్ని సంబోధించారు. వెలుగు మార్గము, చీకటి మార్గం, అలా కూడా బైబిల్లో ఇంకొక చోట సంబోధించబడింది. ఈ రెండు మార్గాలు మన ముందు ఉన్నాయండి. అయితే ఇప్పుడు జ్ఞానులు ఏ మార్గంలో నడుచుకుంటారు? ఈ వచనం ప్రకారం జ్ఞానులు, సజ్జనులు, వారి సజ్జనుల మార్గములో, అంటే నీతిమంతుల మార్గంలో, నీతితో కూడిన మార్గంలో, దైవికమైన మార్గంలో, వెలుగు మార్గంలో, మంచి మార్గంలో, ఆత్మానుసారమైన మార్గంలో వారు నడుచుకుంటారు. ఎవరు? జ్ఞానము కలిగినటువంటి వారు. కాబట్టి ఈ రోజున మనకు ఎందుకు జ్ఞానం అవసరం? వై డు వి నీడ్ విజ్డమ్? బికాస్ వి నీడ్ టు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతి మార్గంలో మనం నడవాలి. దేవుడు ఆశించేది కూడా అదే కదండి. విశ్వాసులుగా మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇక మనము లోకపు మార్గములో మనం నడవకూడదు. ఈ యుగ మర్యాద చొప్పున నడువక, రోమ 12:1-2 ఉంటుంది కదండి. కాబట్టి మనం ఆ మార్గంలో నడవకూడదు. ఇక మనం నడవాల్సింది నీతిమంతుల మార్గంలో, నీతితో కూడిన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, దేవుని మార్గం నడవాలని ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి అది కావాలంటే ఏం కావాలి మనకు? విజ్డమ్, జ్ఞానము కావాలి. జ్ఞానము ఉన్నప్పుడే నీవు ఆ రీతిగా చేయగలవు, ఆ రీతిగా నీతిమంతుల మార్గంలో నడవగలవు. తర్వాత 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయము 21-23 దాకా చదవండి. సేమ్ బుక్, ప్రావర్బ్స్ చాప్టర్ 3 verses 21-23. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడుస్తావు, నీ పాదం ఎప్పుడును తొట్టిల్లదు. గమనించండి. ఇక జ్ఞానం ఎందుకు మనకు అవసరం అంటే, మన జీవితంలో
మన అనుదిన జీవితంలో సరి అయినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు జ్ఞానము అవసరం, రైట్? ఇన్ ఆర్డర్ టు మేక్ గుడ్ అండ్ రైట్ చాయిసెస్ ఇన్ లైఫ్. గమనించిన మన జీవితంలో ప్రతిరోజు మనకు ఎన్నో చాయిసెస్ మన ముందు ఉంటాయి కదా, ఎన్నో నిర్ణయాలు మనము చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతి నిర్ణయంలో కూడా రైట్ మరి మీరు ఆలోచించి నిదానించి ఓకే ఏది రైట్ డెసిషన్, ఏది రాంగ్ డెసిషన్, దానికి మనకి వివేచన కావాలి. ఏం కావాలండి? వివేచన. వివేచన అంటే డిజర్న్మెంట్ అంట. ఆ వివేచనలో మీరు ఓకే తెలిసిపోతుంది మీకు ఇది దేవుని మార్గం, ఇది దేవుని మార్గము కాదు, ఇది సరైంది, ఇది సరైంది కాదు, ఇది ఆత్మీయమైంది, ఇది లోక సంబంధమైంది, రైట్? చాలా మంది ఈ రోజుల్లో లోక సంబంధమైన దానికి ఆత్మీయమైన దానికి డిఫరెన్సెస్ వాళ్ళకి తెలియట్లేదు. అందరూ చేస్తున్నారు కదండి, మనం కూడా చేసేద్దాం. అందరూ ఇలా ఉన్నారు కదా, మనం కూడా ఇలాగే ఉందాం. అందరూ అలా మాట్లాడుతున్నారు కదా అని మనం కూడా అలా మాట్లాడదాం. అందరూ ఆ కల్చర్ని ఫాలో అవుతున్నారుగా, మనం కూడా ఈ కల్చర్ని ఫాలో అవుదాం అని అందరూ కూడా జస్ట్ గుడ్డిగా లోకస్తులు లేకపోతే లోకపోడ, ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, ట్రెండింగ్ ఏదైతే ఉందో ప్రపంచంలో దాన్ని చూసి నడుచుకుంటూ ఉన్నారు. కానీ వారికి దేవుని యొక్క మార్గం ఏదో వివేచన లేదు, వివేచన వారికి లేదు. కాబట్టి అంటే ఒక విధంగా మనం ఎటు గాలి వస్తే మరి అటు కొట్టుకుని పోయేటటువంటి ఒక స్వభావం చాలా డేంజర్. ఈ రోజుల్లో అది సంఘంలో ఉంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు? కారణం ఏంటి? జ్ఞానం లేదు, వివేచన లేదు, బుద్ధి లేదు. అందుకే దేవుడు అన్నాడు, నా జనులు జ్ఞానం లేక, వివేచన లేక, బుద్ధి లేక నశించిపోతూ ఉన్నారు. కాబట్టి మనకు బుద్ధి వివేచన ఉన్నట్లయితే మనం అందులోకి వెళ్ళం, సరైన నిర్ణయం ఏదో మనం తీసుకుంటాం. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా ఒక మాట, 1 కొరింథీ పత్రిక 1 Corinthians chapter 10 verse 11, 11 చదవండి. 1 కొరింథీ పత్రిక 10-11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఆ పైన అక్కడ ఎవరైతే ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారో, విగ్రహారాధన, వ్యభిచారము, పాపం చేసి సుమారు ఆ దినమున 24,000 మంది దేవుని ఉగ్రతకు పాలయ్యారో, ఆ సంఘటన నిర్గమకాండం 32లో ఉంటుంది. దాన్ని ప్రస్తావిస్తూ పౌలు గారు చెప్పారు ఈ మాటలు. ఏమని? ఇదిగోండి, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీయులు వాళ్ళు అలా చేశారు కదా, ఇవన్నీ ఎందుకు మనము దేవుడు పెడుతున్నాడు, మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. కాబట్టి మనకు ఏది కలగాలని? మనకు బుద్ధి కలగాలని, మనకు జ్ఞానోదయం కలగాలని. తద్వారా ఇదిగో ఇశ్రాయేలు ఇలా చేస్తారు కాబట్టి మనం కూడా ఇటువంటి వాటిలో పడిపోయే ప్రమాదం అయితే ఉంది. మనం వివేచించాలి జాగ్రత్తగా, ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, రైట్? ఒకసారి మరి ఒకళ్ళు నాతో ఉన్నారన్నమాట. నేను బిజినెస్ డీల్ ఒకరితో పెట్టుకున్నామండి. అయితే తర్వాత ఓకేనా మరి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈయన క్రిస్టియన్, ఓకేనండి. ఆయన బిజినెస్ ట్రాన్సాక్షన్ డీలింగ్ పెట్టుకున్న వ్యక్తి బిజినెస్ పార్ట్నర్గా చేరాడు రియల్ ఎస్టేట్లో. మరి అతను హిందూ కాబట్టి బహుశా స్టార్టింగ్లో అంతా బాగానే ఉన్నట్టుంది. మరి తర్వాత ఇంకా మరి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆయన బహుశా చాలా నష్టపోయి ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇంక తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే నేను మళ్ళీ ఆయనతో ఆ బిజినెస్ పార్ట్నర్షిప్లో ఇంక నేను కంటిన్యూ అవ్వను, రైట్? సో ఒకవేళ యాక్చువల్గా మీరు కనుక ఆలోచించినట్టు, న్యూట్రల్గా ఆలోచిస్తే, ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయక ముందే కనుక ఈయన ఆలోచించి ఉంటే, ప్రార్థించి ఉంటే, వివేచించి ఉంటే, వివేచన కలిగి ఉంటే, ఓకేనా? మరి దేవునికి వాక్యాలు కొన్ని ఉన్నాయి కదా, విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు ఎక్కడ? పార్ట్నర్షిప్. సో ఆ పార్ట్నర్షిప్ మేడ్ బీన్ బిజినెస్ ఆర్ ఫ్యామిలీ, మ్యారేజ్, బిజినెస్, ఓకేనా, అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ఆయన జాగ్రత్తగా ఆలోచించి కనుక కొంచెం నిదానించి త్వరపడకుండా ఆలోచించి ఉంటే అసలు స్టార్టింగ్లోనే ఆ బిజినెస్ పార్ట్నర్షిప్లోకి అతను వెళ్ళుండేవాడు కాదు. ఇంకా నష్టం, ఆ బాధ, మెంటల్ టెన్షన్, స్ట్రెస్ గుండా వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాడు, నష్టపోయాడు. కాబట్టి మరి తర్వాత మరి చాలా ఇబ్బంది. అందుకే పౌలు గారు ఇప్పుడు చెప్తున్నారు, నేను ఆ రోజున చనిపోయినటువంటి ఆ 24,000 మంది
గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకు ఒక దృష్టాంతముగా రాసి మనకు బుద్ధి కలుగుటకై ఇది వ్రాయబడింది. అలాగే రోమపత్రిక 2 ఒకసారి, రోమపత్రిక 15:4, రోమన్స్ చాప్టర్ 15:4. అక్కడేమో మనకు బుద్ధి కలుగు నిమిత్తము, ఇక్కడ మనకు బోధ కలుగు నిమిత్తము ఇవన్నీ వ్రాయబడ్డాయి. అంటే గత కాలంలో ఎవరైతే తప్పులు చేసి ఉన్నారో, పొరపాట్లు చేసి ఉన్నారో, ఓకే, మిస్టేక్స్ ఎవరైతే చేశారో పాస్ట్ లో, వాటిని గురించినటువంటి ప్రస్తావన ఎందుకు చెప్తున్నారంటే ఆయన, సో దట్ అక్కడ మనకు ఒక బోధ, ఒక విజ్డమ్ మనకు కలగాలి, బుద్ధి, ఒక డిజర్న్మెంట్, ఒక వివేచన మనకు కలగాలి. కలిగి తద్వారా మనం కూడా అదే మార్గంలో ఇక వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ తప్పు దారిలో మనం ఇక వెళ్ళకూడదు. రైట్? మన ముందు చాలా మంది ఓకే తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వారు ఉన్నారు. రాంగ్ డెసిషన్స్ కి మరి రాంగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. తప్పుడు నిర్ణయాలకు తప్పుడు మరి ఫలితాలు ఉంటాయి. వారు ఎంతో మరి వారు అనుభవించారు. అవి మనం తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం అలర్ట్ అవ్వాలి. రైట్? సో ఒక వ్యక్తి రాంగ్ వేలో వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ అతను పట్టుకొని ఫైన్ వేశాడు. అది మనం చూస్తున్నాం. మనం ఏం చేయాలండి? అలాగే మళ్ళీ మనం కూడా వెళ్ళిపోవాలా? మనం కూడా వెళ్తే ఆయన రెడీగా ఉంటాడు. మరి ఫైన్ కట్టడానికి రెడీగా ఉంటే మనం వెళ్ళచ్చు. అయితే మనం దాన్ని చూసి ఏమివ్వాలి? అలర్ట్ అయ్యి రాంగ్ వేలో వెళ్ళకూడదు. అది. సో ప్రభువు ఎందుకు జ్ఞానం, ఆయన ఇచ్చే జ్ఞానం అవసరం అంటే, మనం రైట్ డెసిషన్స్ తీసుకొని, అవి తీసుకోవడానికి మనకి ఏం కావాలి? వివేచన కావాలి. ఆ వివేచనే జ్ఞానము, విజ్డమ్. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనము చూడాలి. తర్వాత సామెతలు 3:4 చదవండి. ఇంకొక అంశంలోకి వెళ్దాం, ఇంకొక పాయింట్లోకి. ఏంటి మనకు జ్ఞానం ఎందుకు అవసరం, లేక జ్ఞానం ద్వారా పొందుకునే మేలు? రైట్. జ్ఞానం మనకు ఎందుకు అవసరం అంటేనండి, దేవుని దృష్టిలోను అలాగే మనుషుల దృష్టిలోను మంచివాడవని మంచి పేరు మరి మనము సంపాదించుకుంటాం. సో జ్ఞానం ఎందుకు అవసరము? దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలో, బోత్ ఫేవర్ ఫ్రమ్ గాడ్ అండ్ పీపుల్. రెండు మనకు ప్రాముఖ్యమే ఈలో. రైట్? దేవుని నుంచి మనకు ఆయన మరి దయ మనకు కావాలి. అలాగే లోకంలో ఉన్నాం కాబట్టి మనుషుల దయ కూడా మనకు అవసరమే. సో ఆ దేవుని దయ, మనుషుల దయలో ఎవరు వర్ధిల్లారని బైబిల్లో ఉందండి? జీసస్. ఎవరు? అవును, లూకాసు వార్త 2:52 ఆ మాట ఉంటుంది. యేసుక్రీస్తు వయస్సు ఎందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెను. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానము చేత నింపబడిన వ్యక్తి కాబట్టే ఆయనకి మరి దేవుని దయ ఉంది ఆయన మీద, మనుషుల దయ కూడా ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనం ఆ రీతిగా జీవించాలి అంటే, దేవుని యొక్క కరుణ కటాక్షములు మన మీద ఉండాలి అంటే, అటు దేవుని దయ ఇటు మనుషుల దయ కూడా మనం రెండు పొందుకోవాలి అంటే, దానికి జ్ఞానము చాలా చాలా అవసరం అండి. మరి ఆ జ్ఞానము ఆయన మనకి ఇవ్వాల్సిందే. అందుకే సామెతల్లోనే 8:35 చూస్తే, ప్రాబ్స్ 8:35లో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అవునండి. సో ఆ యెహోవా కటాక్షము మన మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆయనను మనం కనుగొంటామో అందులో ఇంకా జీవము, లైఫ్ అనేది ఉంది కాబట్టి దేవునిలో, అది మనం పొందుకుంటాము. ఆ కటాక్షము మనం పొందుకుంటాం. అంత మాత్రం కాదు, ఇక దేవుని కటాక్షాన్ని పొందుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా మనుషుల దయ, మనుషుల కటాక్షాన్ని కూడా పొందుకోగలడు. ఫేవర్ ఫ్రమ్ గాడ్ లీడ్స్ అస్ టు రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ పీపుల్. అవి రెండు ప్రాముఖ్యం. దానికి జ్ఞానం మరి మనకు ఎంతో ఎంతో అవసరం. జ్ఞానం ఎంతో అవసరం. దానిల గురించి మనం చాలా విషయాలు చదువుతాం కదండి. ఆయన మరి మొట్టమొదటిగా దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు, గాడ్స్ ఫేవర్. ఎప్పుడైతే మరి గాడ్స్ ఫేవర్ ని పొందుకున్నాడో, దాని తర్వాత ఆటోమేటిక్గా అఫీషియల్స్ ఫేవర్ కూడా పొందుకున్నాడు. రైట్? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము verse 9 అండి.
ఉమ్. చాలండి. కాబట్టి దానియేలు మొదటిగా దేవుని యొద్ద నుంచి కృపా కటాక్షాలు పొందుకున్నాడు, గాడ్స్ ఫేవర్ పొందుకున్నాడు. సో గాడ్స్ ఫేవర్ పొందుకున్న తర్వాత ఇంకా అక్కడ ఆ యొక్క అఫీషియల్ ఫేవర్ కూడా పొందుకున్నాడు. ఇంకా ఆ ఆఫీసర్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నాడు దానియేలుకి. ఇంకా దానియేలు చెప్పే ఒక ప్రతిపాదనను విన్నాడు, దానికి యాక్సెప్ట్ చేశాడు కూడా. రైట్. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఒక స్ట్రేంజర్స్ గా, జస్ట్ అది కూడా ఏమంటే వాళ్ళేమి పెద్ద వయసు వాళ్ళు ఏం కాదు. మామూలుగా ఎవరు ఒక మాట వినాలంటే పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ మాట వింటారు, పిల్లల మాట ఎవరు వింటారు కదండి. టీనేజర్స్ కుర్రాలు ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళ మాట వింటారా? వారు ఆకతాయితనంతో ఉంటారు కాబట్టి, చాలా సీరియస్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట ఎవరు కేర్ చేయరు. ఇక్కడ వీళ్ళు ఎవరు చెప్పండి? డానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? టీనేజర్స్. అంటే ఒక టీనేజర్ ఒక ఆఫీసర్తో మాట చెప్తే ఎవరు పట్టించుకోరు. కానీ అక్కడ దాని విషయంలో మాత్రం అతను పట్టించుకున్నాడు. పట్టించుకోవడం మాత్రమే కాదు, ఆ అధిపతి దృష్టికి దానియేలు ఏం పొందుకున్నాడండి? కృపా కటాక్షం పొందుకున్నాడు. ఎందుకు? మొట్టమొదటిగా దానియేలు దేవుని నుంచి కృపా కటాక్షాన్ని పొందుకున్న వ్యక్తి కాబట్టి అది ఇక ఎక్కడ నడిపించిందండి? ఆ నపుంసకుల అధిపతి, ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్ఛార్జిగా, అతని యొద్ద నుంచి కూడా కృపా కటాక్షాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనకు మొట్టమొదటిగా దేవుని కృపా కటాక్షం, గాడ్స్ ఫేవర్ మనకు కావాలండి. అది గనక మన మీద పూర్తి స్థాయిలో నిలిచి ఉంటే ఇక ఆటోమేటిక్ గా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల దృష్టిలో కూడా దేవుడు మనకు ఆ కటాక్షాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉందండి అన్నట్టుగా వాళ్ళు మనల్ని చూస్తారు. రైట్. సో కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆ గౌరవం అది దేవుని నుంచి మనం పొందుకుంటున్నాం, దేవుని యొక్క ఫేవర్ నుంచి మన మీద ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మనుషుల ఎదురు నుంచి కూడా పొందుకోగలము. అయితే అది కావాలంటే మనకేం కావాలండి? జ్ఞానము మనకు కావాలి. జ్ఞానము మనకు ఎంతో అవసరం. అలాగే 2వ అధ్యాయము సామెతలు 12 వాక్యం చదవండి. చాలండి. జ్ఞానము గనక మనం కలిగి ఉంటే వేటి నుంచి తప్పించబడతామండి? దుష్టుల మార్గము నుంచి. అవును, సామెతలు 2:12లో మనం జ్ఞానము కలిగి ఉంటే దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి మనం రక్షించబడతాం. నేను మీకు చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్ ఎవరంటే, ఆ రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, క్రిస్టియన్ అయినటువంటి వ్యక్తి ఇంకొక నాన్ బిలీవర్ తో పార్ట్నర్షిప్ లోకి వెళ్ళాడని చెప్పాను కదండి. మరి ఆయన తొందరపడి, లేకపోతే ఎవరో చెప్పారనో, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఇవన్నీ ప్రక్కన పెట్టేసి కనుక ఆయన న్యూట్రల్ గా మైండ్ని ఉంచుకొని ప్రార్థన చేసి వివేచన కలిగి ఉన్నట్లయితే, ఆయన వాక్యము కొంత అవగాహన కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఓకే, దేవుడే ఆయనకి ఏ విషయంలో సహాయం చేస్తుండేవాడు? స్టార్టింగ్ లోనే ఆ యొక్క దుష్టుని మార్గంలో నుంచి తప్పించి ఉండేవాడు, లేకపోతే మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుంచి తప్పించుకుని ఉండేవారు. లేకపోతే కొంతమంది చెప్తుంటారు, అంటే వారు అవిశ్వాసులతో మ్యారేజ్ చేసుకుంటారు. కొంతమంది వారిని ఇష్టపడి వాళ్ళు ప్రేమించి, లేకపోతే వాళ్ళని పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత, ఓకేనా, వాళ్ళు పెట్టే టార్చర్ బాధపడలేక అప్పుడు వాళ్ళు ఏడుస్తూ మొరపెడుతూ, అప్పుడు అయ్యో ఎందుకు చేసుకున్నానా, లేకపోతే ఇలాగా అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. మరి అప్పుడు ఆలోచిస్తే ప్రయోజనం ఉందో చెప్పండి? లేదు. ఆల్రెడీ జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది, జరగరాని నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి అక్కడ ఆ నిర్ణయం తీసుకోవడానికంటే ముందుగా వాళ్ళు గనక ప్రభుకి ప్రార్థించినట్లయితే, లేక దేవుడిచ్చిన జ్ఞానాన్ని కనుక పొందుకుని ఉన్నట్లయితే, లేక ఆ విషయంలో దేవుడు ఏం చెబుతున్నాడు కనుక వాళ్ళు కనిపెట్టగలిగినట్లయితే, ఆ పరిస్థితిలో నుంచి ఆ వ్యక్తి తప్పించబడి ఉండేది. ఆ వ్యక్తి, ఓకే, ఆ స్త్రీ లేక ఆ పురుషుడు కూడా ఆ యొక్క మూర్ఖపు ఎవరండి వారు? దుష్టుల మార్గం నుంచి, లేక మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుంచి వారు తప్పించబడి ఉండేవారు. ఇంకా వాళ్ళు ఇరుక్కుపోయారు. ఇంకా మరి అందులోకి ఇంకా వాళ్ళు కంటిన్యూ చేయలేరు, ఓకేనండి. అలాగని వెనక్కి కూడా వాళ్ళు విడిచిపెట్టి వెనక్కి రాలేరు. అలాగే చాలా కుటుంబాలు ఈ రోజుల్లోనండి అలాగా ఇరుక్కుపోయారు, స్టక్ అయిపోయి ఉన్నారు. దుష్టుని చేతుల్లోకి వీళ్ళే ఇచ్చుకున్నారు, అపవాది చేతుల్లోకి వీళ్ళే వెళ్ళిపోయారు, వీళ్ళ జీవితం కంట్రోల్ని ఇచ్చేశారు.
కాబట్టి ఇంకా ఏం జరుగుతుంది, అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అటు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, అలాగే చెప్పి వెనక్కి రాలేని పరిస్థితి, ఎంతో వేదన, బాధ, ఓకేనా, సమయం వృధా అయిపోతూ ఉంటుంది. చాలా భయంకరమైన టెన్షన్స్ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇదంతా చెప్పాలంటే అనవసరమైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ కూడా. అంటే ఒక విధంగా వీళ్ళే ఒక విధంగా కోరి లేక కొని తెచ్చుకున్నారంటుంటారే ఆ టైప్. ఎందుకు? జ్ఞానం లేక. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానం లేక వారు ఈ రీతిగా దుష్టుని చేతుల్లోకి వారు వెళ్ళిపోయి ఉన్నారు. అదే జ్ఞానం కలిగి ఉంటే కనుక దుష్టుని చేతుల్లోకి మనము వెళ్ళము. మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలోకి మనల్ని మనము అప్పగించుకోము, వారి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోము. దేవుడు కూడా మనకు తోడుగా ఉండి ప్రొటెక్ట్ చేస్తారు. దానికన్నా మించి మనము ఆ జ్ఞానము కలిగి జీవించినట్లయితే అటువంటి ప్రమాదం నుంచి తప్పించబడతాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం చుట్టూ చూస్తున్నప్పుడు కొన్ని కుటుంబాలను లేక కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు మనం కలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి అది అందులోకి వెళ్ళి ఉండాల్సింది కాదు. కానీ మూర్ఖత్వం వల్ల జ్ఞానం లేకపోవడం బట్టి, వివేచన లేకపోవడం బట్టి, దేవునికి సలహా వారు తీసుకోకపోవడం బట్టి, లేక ఇందులోనే 5:3 ఉంటుంది కదండి, 3 స్వబుద్ధి గురించి, 3:5 ఉంటుంది సామెతలోనే. స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉంది కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు కాబట్టే వారు ఈ రోజున కొన్ని బాధలు వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే మనం అలాగ ఉండవలసిన అవసరం లేదు. ఇఫ్ యు హ్యావ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే ఆ జ్ఞానమును గనక పొందుకొని ఉంటే మనము అటువంటి దుష్టుల మార్గం నుంచి, అలాగే మూర్ఖంగా మాట్లాడే వారి నుంచి తప్పించబడతాం. అది మనకు చాలా ప్రాముఖ్యం అండి. అది మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రభు అన్నారు కదా, మీరు పావురం వలె ఎలా ఉండాలి, నిష్కపటులుగా, అలాగే పాము వలె వివేకముగా. అక్కడ ఆ వివేచన ఉంది కదండి, ఆ డిజైన్మెంట్, అది ఒక ప్లస్ పాయింట్. అందులో అఫ్కోర్స్ పాముని మరి మనం సాతంతో చూపించినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అది ముందుగానే పసిగట్టేస్తుంది కదా. మనం ఇక్కడ ఉంటే ఒక 20-30 ఫీట్లోనే అది దానికి దేవుడు ఇన్బిల్ట్ సెన్సార్స్ క్రియేట్ చేశారు. కొన్ని డోర్స్ ఉంటాయి కదండి, సెన్సార్. మనం అక్కడ వెళ్ళగానే అదే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది, ఓకే, మళ్ళీ క్లోజ్ అయిపోద్ది ఆ డోర్. సో సెన్సార్స్ ఉంటాయి కాబట్టి. సో దేవుడు వాటికి ఇచ్చిన ఇన్బిల్ట్ సెన్సార్స్ ఏంటంటే ఆ స్పర్శించేటటువంటి కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ముందుగా జాగ్రత్త అయ్యో ఎవరో వస్తున్నారు, నన్ను కొట్టడానికి, చంపడానికి వస్తున్నారు, కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని ఏం చేస్తుందండి, అది తప్పించుకొని వెళ్తుంది. సో అలాగన ఒక వివేచన, ముందు చూపు, దూరదృష్టి, ముందు చూపు, వివేచన, ఆ బుద్ధి, ఆ జ్ఞానము లేక ఆ తెలివి అనేది మనకు ఎంతో ఎంతో అవసరం. అది లేకపోతేనే ఎంతో నష్టపోతామండి, ఎంతో నష్టపోతాం. రైట్? చాలా మందిని మన కళ్ళారా కూడా చూస్తూ ఉండొచ్చేమో, కాబట్టి లేక మన జీవితాల్లోని కొన్ని జరిగి ఉండొచ్చేమో. రైట్? జ్ఞానం లేకుండా, వివేచన లేకుండా మనం తీసుకున్నట్టు నిర్ణయాలు ఏ రీతిగా మనకు నష్టాన్ని తీసుకొని వచ్చాయో అవన్నీ కూడా మనకు ఎంతో బాధను కలిగించే విషయాలు. అయితే మరి మనము వాటి నుంచి విడుదల పొందడానికి మరి మనకు జ్ఞానం అవసరం. రైట్? అయితే ఈ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి? రైట్? అది మీకుతో షేర్ చేసుకొని మరి మనం ప్రార్థనలోకి వెళ్దామండి. జ్ఞానం ఎలా పొందుకోవాలి? ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ కూడా జ్ఞానం వల్ల లాభాలు ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్, ఓకేనా. మరి లాభాలు చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, నేను కొన్ని మీతో పంచుకున్నాను. అయితే ఈ జ్ఞానం ఎలా పొందుకోవాలి? లేక మనలో కొంతమంది నాకు అంత జ్ఞానం లేదండి, నేను కూడా అప్పుడప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను, నేను కూడా కొన్నిసార్లు ఫూలిష్గానే బిహేవ్ చేస్తూ ఉంటాను, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను, నాకు అంత జ్ఞానం లేదు, లేకపోతే అంత డిజర్న్మెంట్ లేదు, కొన్నిసార్లు కొన్ని విషయాలు క్లారిటీ ఉండదు, నాకు ప్రభు నటిగా వివేచన లేక క్లారిటీ, స్పష్టత ఉండదు. అయితే ఏం చేయాలి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-8 దాకా చదవండి. అక్కడ మనకి సొల్యూషన్ ఉంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను.
గమనించండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసి ముగించేద్దాం. జ్ఞానము అన్నిటికన్నా ప్రాముఖ్యమైందని నేను చెప్తూ వచ్చాను ఇప్పటిదాకా. జ్ఞానం ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోకపోయినా పర్వాలేదు. ఓకే, అయితే విజ్డమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ లైఫ్. సో వీ మస్ట్ గెట్ దట్ విజ్డమ్ అని చెప్పాం. తర్వాత ఆ విజ్డమ్ కనుక మనం పొందుకున్నప్పుడు అది మనం దాని ద్వారా లాభాలు ఏంటి కూడా చూసాం, ఆశీర్వాదాలు ఏంటి చూసాం. అయితే ఇప్పుడు ఈ విజ్డమ్, ఈ జ్ఞానము మనం ఎలా పొందుకోవాలి? బైబిల్ ఏం చెప్తుందండి? ఇక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే, తక్కువ ఉంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగవలెను. వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదండి. జ్ఞానం తక్కువ ఉంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? కలెక్టర్ గారినా? కాదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చేది కలెక్టర్ గారు కాదు, లేదు ఎక్కడ సూపర్ మార్కెట్ ఎక్కడ మనకు దొరకదు. ఎవరిస్తారు జ్ఞానము? దేవుడే మనకి ఇస్తాడు. కాబట్టి మరి ఆయన అడగాలి. ఆయన్ని మనం అడిగినప్పుడు అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా అడగాలో, ఓకేనండి, 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మనం పొందుకోమంటే 3 సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏంటా 3 సమస్యలు? కొంతమంది అడుగుతారు, దేవా నాకు జ్ఞానం దయచేయి తండ్రి అడుగుతారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందండి? 3 సమస్యలు. ఒకటేంటి? సందేహము. రెండవది చూసి చెప్పండి, మీరు చదివిన వాక్యాలే, ద్విమనస్సు. ఇంకోటి చివరిది అస్థిరత్వం. చూసారా? మనం చదువుకున్న 5 నుంచి 8 వచనాల్లోనే మనం జ్ఞానం పొందుకోకపోవడానికి అవి ఆటంకాలు, అవి కారణాలు. దేవుణ్ణి అడగాలని చాలా స్పష్టంగా ఉంది, చాలా సూటిగా ఉంది. అయితే మనం కూడా అడుగుతూ ఉండొచ్చేమో. అయితే మనం ఎందుకు పొందుకోవట్లేదు? ఒకవైపు అడుగుతున్నాము, దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క సమస్యలు మన మనస్సులోనే, మన హృదయంలో పెట్టుకొని అడుగుతున్నాం. ఓకే, ఏంటో సమస్యలు? సందేహము, డౌట్. కాబట్టి మనం దేవుడి దగ్గర జ్ఞానం పొందుకోవాలి అని అడుగుతున్నప్పుడు ఏమాత్రం డౌట్ మనకు ఉండకూడదు, ఏమాత్రం అనుమానం ఉండకూడదు. అంటే దేవుడు తప్పకుండా నాకు జ్ఞానమును దయచేస్తాడు. ఎందుకంటే చూడండి, దానియేలుకు దేవుడు ఆ రీతిగా జ్ఞానము దయచేశాడు. ఒకసారి దానియేలుకి గ్రంథానికి వెళ్ళి చూద్దామా? 6వ అధ్యాయానికి రండి, verse 3. చూడండి, ఎక్సెప్షనల్ క్వాలిటీస్ కదా. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను. చూసారండి? అంటే ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి బుద్ధి, జ్ఞానము, వివేచన, తెలివి దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఆయనకే ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు బైబిల్లో కదండి. ఎవరైతే దేవుణ్ణి ఆ రీతిగా ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారో వారికి దేవుడు ఇచ్చాడు, అటువంటి జ్ఞానం ఇచ్చాడు. చెప్పాలంటే ఆ దేశపు రాజే ఆశ్చర్యపోయాడు, ఈయనకి ఇంత జ్ఞానం ఎలా ఉంది, లేకపోతే ఇతనికి ఎంత జ్ఞానం, తెలివి ఎలా వచ్చింది. చూసారండి? కాబట్టి అది దేవుడు మనకు కూడా అనుగ్రహించగలడు. మనమే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జ్ఞానం కొద్దుగా ఉంది కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా మరి అడగాలి దేవుణ్ణి? ఓకే, ఎటువంటి సందేహము లేకుండా అడగాలి దేవుడి దగ్గర. సో కాబట్టి లెట్స్ నాట్ అలౌ ఎనీ డౌట్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ముఖ్యంగా జ్ఞానం ఇచ్చే విషయంలో మనం ఏమనుకుంటామంటే, ఏం లేదు మరి దేవుడు కొంతమందికి ఇస్తాడులే, అది నాకు దేవుడు ఇవ్వడులే అన్నట్టుగా మనల్ని గురించి మనమే కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అక్కడ ఏముంటుందండి? డౌట్ ఉంటుంది, అనుమానం ఉంటుంది. కాబట్టి అక్కడ అనుమానం ఉన్న చోట మనం పొందుకోము ప్రార్థన చేసినప్పుడు కూడా. కాబట్టి సందేహింపక, నో డౌట్. రెండవది ఏంటండి? ఏది మనలో ఉన్న సమస్య? ద్విమనస్సు, డబల్ మైండెడ్నెస్. ద్విమనస్సు అది డేంజరే. 2 విధాలుగా మన మనస్సు వెళ్తూ ఉంటది. అఫ్కోర్స్ అంటే ఆలోచనలు రావడం సహజమే. ఓకే, న్యాచురల్. 2 టైప్స్ ఆఫ్ థాట్స్ రావడం. అయితే వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ల్యాండ్ అవుతావు?
వచ్చినప్పుడు నువ్వు దేనికి ఎస్ చెప్తావు, దేనికి నువ్వు సపోర్ట్ చేస్తావు. ఓకే, సో నువ్వు ఒకదానికి స్టిక్ అయి ఉండాలి కదా. కాబట్టి మనం ఇంకా అటు ఇటు ఊగిస్తలాడే ద్విమనస్కు మరి మనం ఉండకూడదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు చాలా మంది ఇలాగా ద్విమనస్కులుగా ఉంటే యెహోషువ మీటింగ్ పెట్టాడు. యెహోషువ నాయకుడు అన్నట్టు యెహోషువ పెద్ద మీటింగ్ పెట్టి, ఓకేనండి, ఓన్లీ దీని గురించి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు? నేనైతే బాబు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారు ఎంచుకోండి. ఇక్కడ దేవతల ఆ దేవతని సేవిస్తారా, ఈ దేవతని సేవిస్తారా, సేవించండి. లేదు వీటిలో శక్తి లేదు, యెహోవా దేవుడే బలమైన దేవుడే నమ్ముతున్నారా, ఆ దేవుని సేవించండి. అంతేకాని మీరు ఏం చేయకూడదు, అటు ఇటు మీరు చేయకూడదు. ఏలియా ప్రవక్తుడు అదే అన్నాడు, ఎంతకాలం మీరు రెండు మనస్కుల మధ్య మీరు నలిగిపోతూ ఉంటారు. ఓకే, ఒక అవగాహనకు వచ్చేయండి, ఒక స్టాండ్ తీసుకోండి. ద్విమనస్కు మంచిది కాదు. కొంతమంది అటు ఉంటారు ఇటు ఉంటారు. ఈ రోజులు క్రైస్తవులు మీరు కానీ చూస్తే, ఓకేనండి, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా అందరూ కలిసి ప్రార్థన చేసినట్టు ఉంటారు, రైట్. మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్తారు. కొంతమంది బయట వెళ్ళి బయట ఇతరత్ర సాంప్రదాయాల్లో కూడా వాళ్ళు పాటించి అవి కూడా చేస్తారు మళ్ళీ. ఓకేనండి, చివరికంటే అందరూ దేవులే కదండి అలాగని కూడా అంటారు కొంతమంది. అది చేస్తారు, ఇది చేస్తారు. అందుకే సూర్యనారాయణ నీకు గుర్తుందా? మీరు ఊరెళ్ళే ముందు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, మీరు ఊరెళ్ళినప్పుడు అక్కడ మీ అమ్మ వాళ్ళు బంధువులు అందరూ కూడా వాళ్ళకి దేవుని నమ్ముకోలేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఇక్కడ దండం పెట్టుకో, ఓకేనా, ఇక్కడ దండం పెట్టుకో దేవుడికి, లేకపోతే అక్కడ పటానికి దండం పెట్టు, లేకపోతే ఇంకోటి ఏదో చేయి, లేకపోతే ఇంకోటి ఇది చేయి అని చెప్పొచ్చు వాళ్ళు కదా. ఫోర్స్ కూడా చేయొచ్చు. అయితే మీరేం చేయాలి అప్పుడు? ఏం చెప్పాను నీతో? మనం అటు ఇటు ఉండకూడదు కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చాం, మనం ఈ మార్గంలోకి వచ్చాం, యేసయ్య భక్తిలోకి వచ్చాం. కాబట్టి యేసయ్య భక్తే మనం చేయాలి. యేసయ్య చెప్పినట్టుగానే మనం నడుచుకోవాలి కదండి. మళ్ళీ అటొక్క కాలు ఇటొక్క కాలు అది ఇది మనం చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఇంకా మా అమ్మాయినా లేదా మీ చెల్లైనా ఇంకెవరైనా సరే వాళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. ద్విమనస్కు ఉండకూడదు. ఏదో అప్పటికి వాళ్ళని సంతోషపెట్టడం కోసం, అయ్యో ఏమనుకుంటారేమోనండి మళ్ళీ అలా చేస్తే, వాళ్ళు మాతో మాట్లాడరేమో, మమ్మల్ని ఇంటికి రానివ్వరేమో, మమ్మల్ని వెలివేస్తారేమో, ఇవన్నీ ఆలోచించి వాళ్ళ కోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అయితే దేవుని దృష్టిలో సరైనది కాదు. ద్విమనస్కు చాలా డేంజర్. ఇంకా చివరి ప్రమాదం ఏంటండి, ఎందుకు మనం జ్ఞానం పొందుకోలేకపోతున్నాం? అస్థిరత్వం కదండి. సేమ్ దానికి సంబంధించిందే, ద్విమనస్కు సంబంధించిందే. అంటే ఇక్కడ ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్ళి చూస్తే, ఇప్పుడు వాళ్ళు ఒక విషయానికి వచ్చినప్పుడు స్థిరంగా ఉండారండి. ఒకటి మనం చెబుతాం, ఓకే మంచిదండి అంటారు వాళ్ళు, మీరు చెప్పేది మంచిదండి. మరి అందులో వాళ్ళు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి కదా. మరి స్థిరంగా ఉంటారా? స్థిరంగా ఉంటారు. మళ్ళీ ఒక 3 రోజులాగా ఎవరు చెప్పారనుకోండి, వేరే విషయం చెప్పారనుకోండి, అది కాదండి ఇదని అన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు అటు వెళ్ళిపోతారు. సరే, మరి అందులోనే స్థిరంగా ఉంటారా? అక్కడ ఉండరు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసులు ఆ రోజుల్లో కూడా, ముఖ్యంగా పౌలు గారు చక్కని పరిచర్య చేసి అద్భుతమైన సువార్త సేవ ప్రకటించిన తర్వాత వాళ్ళు చేసిన తప్పేంటో చూద్దాం. పౌలు గారే ఆశ్చర్యపోయారండి కొంతమంది చూసి విశ్వాసుల్లో. ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి, గలతీయ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు చక్కగా విని ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, చక్కగా ప్రార్థనలో వాక్యం ఎదుగుచున్నారు, సువార్త కూడా చేస్తున్నారు. ఇంకా పౌలు గారు దేవుడు ఆయన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి నడిపించారు. ఇంకా నడిపించిన తర్వాత అక్కడ ఇంకా సంఘం ప్రారంభించబడిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు ఒక విషయం తెలిసింది. అక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది ఏంటి, సడన్ గా ఉన్నట్టుండి భిన్నమైనటువంటి బోధ, అంటే వేరే బోధలోకి వెళ్ళిపోయారు. వేరే ఒక తప్పుడు బోధ శాఖ, కల్ట్ గ్రూప్ లోకి వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. అది విని నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అసలు ఏమైంది? మీరు ఎందుకు వారు స్థిరంగా లేరు? సో ఆయన చెప్పినప్పుడు అది కరెక్టేనండి అని వాళ్ళు అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఏదో చెప్తే మరి అలాగ వెళ్ళిపోయారు. సో స్థిరత్వం చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలా మందిలో అది లోపిస్తూ ఉంది.
ఎందుకంటే మనకు బయట కూడా చాలా రకరకాల భిన్నమైన బోధలు ఉండడం కావచ్చు కదండి, అనేక రకాల విధాలుగా చెప్పడం కావచ్చు. అయితే మనం ఏది విన్నా కూడా వాక్య వెలుగులో పరిశీలించి పరీక్షించి ఓకే దేవుని సత్యమైన బోధలో నిజమైన బోధలో స్థిరంగా ఉండాలి. ఇంకా మనం అందులో కదిలిపోకూడదు, రైట్? ఇంకెవరు ఎన్ని మనల్ని నమ్మించేటట్టు చెప్పినా ఓకేనండి మనము మోసపోకూడదు. ఎందుకంటే ఇది చాలా ఈజీ, మోసపోవడం చాలా చాలా ఈజీ ఈ రోజుల్లో, ఓకేనండి. సో చాలా ఈజీ. కాబట్టి అలాగా మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఆ 3 సమస్యలు కనుక మనం అధిగమించి సందేహము, అలాగే ద్విమనస్సు, అలాగే అస్థిరత్వాన్ని కనుక మనం జయించగలిగితే ఇంకా వాటి ప్లేస్లో మనకి ఏం కావాలండి? విశ్వాసం కావాలి. నెంబర్ 1 ఫెయిత్ కావాలి. రెండవది సింగిల్ మైండెడ్నెస్, ఏక మనస్సు. విశ్వాసము, ఏక మనస్సు, ఆ 2 కలిగి అప్పుడు నీవు జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకి ఏమిస్తాడండి? జ్ఞానం ఇస్తాడు. అది కూడా ఎలా ఇస్తారు అని ఇక్కడ మనం చూస్తే 1:5 చూసాం కదా, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవనికిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయడు. చూస్తారండి ఎంత అద్భుతమైన మాట. మనం అనుకుంటాం కొంతమందికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, మనకు అందరికీ జ్ఞానం ఇవ్వలేండి అనుకుంటాం కదండి. అలా కాదు, దేవుడు అందరికీ, అది కూడా ఎలాగా? ధారాళముగా, ఏదో కొంచెం మాత్రమే కాదు, నాకు ఎక్కువ నీకు తక్కువ, ఓకేనా, మీకు తక్కువ, అలా ఉన్న దేవుడు. సో అందరికీ ధారాళంగా దేవుడు ఇస్తాడు. సో మరి ఆయన ధారాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎందుకు పొందుకోకూడదు? ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఈ కారణాల చేత కదా. అవిశ్వాసము, ద్విమనస్సు, అలాగే అస్థిరత్వాన్ని మనం ఎదుర్కొని అధిగమించి వాటి స్థానంలో విశ్వాసము, ఏక మనస్సు, బై ఫెయిత్ అండ్ బై సింగిల్ మైండెడ్నెస్ we are going to get wisdom. We are going to get wisdom. చివరిగా ఒక 2 వాక్యాలు చదువుకుని ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 2:3 చదవండి. కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవరి యందండి? ఆయన అంటే క్రీస్తు యందే. క్రీస్తు యందే గుప్తమై ఉన్నాయి. మనకు బుద్ధి, జ్ఞానము, వివేచన ఏది కావాలన్నా యేసయ్యలో ఉన్నాయి. యేసయ్యలో ఉన్న. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన క్రీస్తు ఎవరండి? దేవుని జ్ఞానమై ఉన్నాడు. అలాగే 31వ వచనం కూడా ఇదే అధ్యాయం లాస్ట్ వర్స్. ఆ దేవుడే మనకు, క్రీస్తే మనకు దేవుని జ్ఞానమై ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఏదో క్రీస్తులో జ్ఞానం కలిగి ఉండడం కాదు, అసలు ఏకంగా క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తే దేవుని జ్ఞానం. సో క్రైస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. ఇంకా ఆయనే జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా సందేహము, ద్విమనస్సు, అస్థిరత్వం లేకుండా విశ్వాసము, ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా మనకు అందరికీ, అడిగే ప్రతి ఒక్కరికి ధారాళంగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం పొందుకున్నప్పుడు మీకు చెప్పాను ముందే ఇంకా లాభాలు ఏంటో, ప్రయోజనాలు, ఆశీర్వాదాలు ఏంటో. జ్ఞానం పొందుకున్నప్పుడు ఇంకా మనం ఎలాగా దుష్టు మార్గం నుంచి తప్పించబడతాం, ఎలాగ భద్రపరచబడతాం, దేవుని గురించి జ్ఞానం ఎలా పొందుకుంటాం, నీతి మార్గంలో ఎలాగ మరి మనము నడుచుకుంటాం, తప్పు ఏంటి, సరైనది ఏంటి ఎలా తెలుసుకుంటాం, వివేచన ఎలాగ పొందుకుంటాం. ఎన్నో 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 లాభాలు మనము జ్ఞానంలో ఉన్నాయి. ఒకవేళ గనక జ్ఞానమే పొందుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే దేవుడు చెప్తున్నట్టుగా నా జనులు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. దానివల్ల నష్టమేనండి, మనకు నష్టమే. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా దేవునికి ఈ విషయంలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనలో ఇంకా అనుమానము, సందేహము, ద్విమనస్సు, అలాగే అస్థిరత్వం కనుక ఉంటే ప్రభువా నాలో నుంచి వాటిని
తీసివే తండ్రి అని ప్రార్థన చేయాలి. తీసివేసి నాలో విశ్వాసము నింపుము, ఏక మనస్సు నింపుము, నాకు జ్ఞానము దయచేయి తండ్రి, నాకు జ్ఞానం కొద్దుగా ఉంది అని ఒప్పుకుందాం. పర్వాలేదు, ఎందుకంటే వాక్యంలో ఉంది కదండి, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే. కాబట్టి యథార్థ హృదయంతో మనం ఒప్పుకొని, ప్రభువా నాకు లేక పలానా విషయంలో నాకు జ్ఞానము కొద్దుగా ఉంది తండ్రి, పలానా విషయంలో నేను కొంచెం తొందరగా మోసపోయే తత్వం నాది, లేకపోతే ఈ విషయంలో లేక ఆ విషయంలో నాకు కొంచెం స్థిరత్వము నాకు కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి నాలో ఈ రోజున ఈ యొక్క జ్ఞానము నాకు దయచేయి. అనవసరమైనటువంటి ఆ యొక్క దుష్ట మార్గములలోకి నేను వెళ్ళకున్నట్లు నన్ను తప్పించి, ఏది సరైనది మీ దృష్టిలో, ఏది సరైనది కాదో వివేచించే ఆ వివేచన డిసర్న్మెంట్ నాకు దయచేయి ప్రభువా అని అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఓ థ్యాంక్ యూ గాడ్. అందరూ ఒక నిమిషం పాటు మనం అడుగుదామండి ప్రభుని. దేవునికి వాక్యం ఏముందండి, దేవుని అడుగవలెను. జ్ఞానం గురించి మరి మన దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ధారాళంగా ఇచ్చే దేవుడై ఉన్నారు. అది ఉంటే మనకు చాలండి. ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోవచ్చేమో. అయితే దేవుని జ్ఞానం లేకపోతే చాలా గొప్ప నష్టము, ప్రమాదము చూసాం. అనేక విషయాల్లో ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు దేవుని జ్ఞానం లేకనే, ఆ వివేచన లేకనే ఎన్నో రకాల ఇబ్బందుల్లోకి వాళ్ళు తమను తాము ఇచ్చుకున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. వారికి ముందుకి వెనక్కి వెళ్ళలేని పరిస్థితులకు వెళ్ళిపోయి, స్టక్ అయిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. వారు ఆ రీతిగా తప్పు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. ముందే ఆలోచించలేకపోయారు, ముందే జ్ఞానం కలిగి ప్రవర్తించలేకపోయారు, ముందే దేవునిని అడగలేకపోయారు. ఎవరికైనా అంతేనండి. అందుకే మనం జ్ఞానం కలిగినప్పుడు మనం విలోకాస్తులుగా తొందరపడుతున్నట్టుగా కాకుండా దేవుని ఎదుట మనం ఆయన ప్రార్థనలో అడిగి విచారించి ఆయన యొక్క చిత్తమును కనుగొనేవారుగా, ఆయన యొక్క ఆలోచనలు పొందుకునేవారుగా, ఆయన జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివిని మనం కలిగి ఉండేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు.